హలో సినీ లవర్స్, వెల్కమ్ టు చిత్రహారీ మీడియా. మనలో చాలా మందికి తెలుసు, ఈ నెల మే 3న టీఎఫ్ఐలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారు LOR1 AI స్టూడియో అనే ఒక న్యూ వెంచర్ని స్టార్ట్ చేశారని. ఆ లాంచ్ ఈవెంట్కి చాలామంది డైరెక్టర్స్తో పాటు తెలంగాణ స్టేట్ హానరబుల్ ఐటీ మినిస్టర్ అయిన డి శ్రీధర్ బాబు గారు అటెండ్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ని ఇనాగ్రేషన్ చేశారు. సో మనం ఈ వీడియోలో అసలు దిల్ రాజు గారికి ఈ ఐడియా ఎలా వచ్చింది, ఈ ఏఐతో అతని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇది మన టీఎఫ్ఐకి ఎలా యూజ్ అవుతుంది అనే టాపిక్స్ మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది లోపల. ఓకే, అసలు ఏఐ అంటే ఏంటో ఇప్పుడు పెద్దగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే స్కూల్ పిల్లలకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక సెపరేట్ సబ్జెక్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఏఐ మీద డిపెండ్ అయ్యి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయే సిచ్యువేషన్లో ఉంది. సో మనం డైరెక్ట్గా ఈ LOR1 AI స్టూడియో గురించి మాట్లాడదాం. అసలు LOR1 అంటే ఇదేదో ఇంగ్లీష్ నేమ్ కాదు. సాక్షాత్తు మన అందరి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, అంటే లార్డ్ వెంకటేశ్వర. అతని ప్రొడక్షన్ హౌస్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లానే ఈ వెంచర్కి కూడా స్వామివారి పేరు వచ్చేలా అనుకున్నారు. సో టెక్నికల్గా పిలిచేలా ఉండాలని లార్డ్ వెంకటేశ్వర అని LOR1గా మార్చారు. ఈ వెంచర్ని క్వాంటమ్ గ్లోబల్ AI అనే ఒక US కంపెనీతో దిల్ రాజు గారు కొలాబరేటివ్గా లాంచ్ చేశారనమాట. ఈ ఈవెంట్లో దిల్ రాజు గారు మాట్లాడుతూ ఈ టెక్నాలజీతో సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాలని, మన తెలుగు సినిమా స్థాయిని ఇంకో 10 మెట్లు ముందుకు తీసుకువెళ్లాలని అతని ముఖ్య ఉద్దేశం అని చెప్పారనమాట. సో సినిమా మేకింగ్ ప్రాసెస్ని ఏఐతో సింప్లిఫై చేసి ఫిల్మ్ మేకింగ్ స్పీడ్ని పెంచి అలాగే క్రియేటివ్ డెసిషన్స్ని సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో LOR1 AI స్టూడియోని స్టార్ట్ చేశారంట. దీనివల్ల ఏమవుతుందంటే ఫిల్మ్ స్క్రిప్ట్ రాసిన నుండి అది ఒక కంప్లీట్ మూవీగా థియేటర్లో రిలీజ్ అయ్యే రోజు వరకు అయిన టైం ఏదైతే ఉందో అది సేవ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్లో అసలు లేట్ అంతా స్టోరీ డిస్కషన్స్కి, ప్రీ ప్రొడక్షన్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కి అయిపోతుంది. అక్కడ చాలామంది డెసిషన్స్ ఇన్వాల్వ్ ఉంటాయి. అందులో కొన్ని రాంగ్ స్టెప్స్ కూడా ఉండొచ్చు. దానివల్ల మూవీ రిజల్ట్ కూడా మారచ్చు. ఇలాంటి సినారియోస్కి ఎగ్జాంపుల్స్గా రీసెంట్గా మనం చాలా మూవీస్ చూసాం. ఆ మూవీస్ వల్ల ఆడియన్స్ లాస్ అయ్యారు, ప్రొడ్యూసర్స్ కూడా లాస్ అయ్యారు. సో ఇలాంటి వాటిని చెక్ పెట్టే టూలే ఈ LOR1 AI. అయితే ఈ స్టూడియోలో ఒక్కో క్రాఫ్ట్ కోసం ఒక్కో టూల్ యూజ్ చేశారు. సినీ స్క్రైబ్, సినీ స్కెచ్, పిచ్ క్రాఫ్ట్ అండ్ సినీ ఫ్లో. ఈ 4 టూల్స్ యూజ్ చేసుకుని ముందుగా చెప్పిన కంప్లీట్ వర్క్ని త్వరగా ఫినిష్ చేయొచ్చు. ఆల్సో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ని వితిన్ తక్కువ టైంలో, తక్కువ బడ్జెట్లో ఫైనెస్ట్ అవుట్పుట్ ఎలా చేయొచ్చో సజెస్ట్ చేస్తుంది. సింపుల్గా ఇది ఒక ఇన్విజిబుల్ అసిస్టెంట్ డైరెక్టర్లా పనిచేస్తుంది. దానివల్ల టైం అండ్ బడ్జెట్ రెండూ సేవ్ అవుతాయని దిల్ రాజు గారు ఒపీనియన్. అయితే దీనివల్ల క్రియేటివ్ ఫ్రీడమ్ పోతుందేమో, అంతా AI చేసుకుంటే మూవీకి పనిచేసిన వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అనే డౌట్ చాలామంది జనరల్ ఆడియన్స్కి వచ్చి ఉండొచ్చు. బట్ ఈ LOR1 AI అనేది మొత్తం పనంతా చేసేసే రోబో లాంటిదైతే కాదు. ఇది ఒక AI టూల్ మాత్రమే. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా తక్కువ టైం అండ్ బడ్జెట్లో చేయొచ్చు అనే సజెషన్స్ మాత్రమే ఇస్తుంది. పైగా ఇది సినిమా ఫీల్డ్కి యూజ్ చేసేది కాబట్టి AI ఎంత సజెస్ట్ చేసినా కూడా ఫైనల్ డెసిషన్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరి డెసిషన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఏమో మన సుకుమార్ గారు లాంటి బ్రిలియంట్ డైరెక్టర్ చెప్పిన ఐడియా AIకే చాలా నచ్చి ఇంప్రెస్ అయినా అవ్వచ్చు. మనం అంటే మనుషులం కాబట్టి ఈరోజు అతని మూవీ ఫ్లాప్ చేసి 10 years తర్వాత మనమే కల్ట్ క్లాసిక్ అంటాం. బట్ AI చాలా అడ్వాన్స్డ్. బాగుందో లేదో, ఆడియన్స్కి వర్కౌట్ అవుతుందో లేదో వెంటనే చెప్పేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కల్ట్ క్లాసిక్, అండర్ రేటెడ్ అనే మాటలు ఉండనే ఉండవు ఫ్యూచర్లో. సో క్రియేటివ్ ఫ్రీడమ్ పోతుందన్న డౌటే లేదు. సో దిల్ రాజు గారు అన్నట్టు టైం అండ్ మనీ రెండూ సేవ్ చేసే టూల్ కాబట్టి ఇది ఖచ్చితంగా మన TFIకి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఆల్రెడీ అతను విజయ్ దేవరకొండతో తీస్తున్న రౌడీ జనార్దన్ మూవీని ఈ టూల్ యూజ్ చేసే కొన్ని ట్రయల్స్ చేస్తున్నారంట. అది మ్యాటర్. అండ్ ఫైనల్గా ఒకటి అనుకుందాం సరదాగా. మనకి మినిమం టెక్నాలజీ అవైలబుల్ ఉన్న రోజుల్లోనే SS రాజమౌళి గారు కొన్ని ఇయర్స్ టైం తీసుకొని బాహుబలి అండ్ RRR లాంటి పాన్ ఇండియా మూవీస్ తీసి ప్రపంచం మొత్తాన్ని మన తెలుగోడు వైపు చూసేలా మన సత్తా చాటారు. జస్ట్ ఇమాజిన్, ఈ LOR1 AI కానీ కరెక్ట్గా డెవలప్ చేసి వాడితే హీ కెన్ డూ వండర్స్ కదా. అప్పుడు మనం మహేష్ బాబు కోసం, మహాభారతం కోసం ముసలోళ్ళు అయినంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వితిన్ 2 yearsలోనే వచ్చేస్తుంది మూవీ. మన హీరో పాస్పోర్ట్ కూడా సేఫ్. అలాంటి రోజు త్వరలోనే రావాలని కోరుకుందాం. ఈ న్యూ టెక్నాలజీ మీకు ఎలా అనిపించిందో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ గంట ఒకసారి కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.